ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. ప్రియులారా, ఈ రాత్రి మనలను ఆశ్చర్యకరముగా ఆశీర్వదించే దేవుని గురించి, ఆయన వాక్యమును గురించి ఈ రాత్రి మీతో మాట్లాడటము ఎంతో అద్భుతము. నాకు చాలా ఆనందముగా ఉన్నది. ప్రియులారా, ఈ రాత్రి దేవుడు మనలను నూతనముగాను మరియు ఆశ్చర్యకరమైన రీతిలో ఆశీర్వదించబోచున్నాడు. అందుకే పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను అన్న వచనము ప్రకారము ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా మీకు సమస్తమును బోధిస్తాడు. కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీరు చింతించకండి. ఆలోచన అనగా సలహా తీసుకోవడం, మార్గాన్ని నిర్ణయించుకోవడం. మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరించును అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము మూర్ఖుడు ఎవరి యొద్ద విచారణ చేయక, ఎవరిని సలహా అడగక తనంతట తానుగా నిర్ణయాలు తీసుకుంటాడు. ఆలోచనని అంగీకరించని, సలహాని పట్టించుకొని వానిని లేఖనము మూర్ఖునిగా పరిగణిస్తుంది. అయితే జ్ఞానవంతుడు సలహాలను అంగీకరించి దానికి చెవియొగ్గుతాడు. మనము దేవుని యొక్క ఆలోచనను, ఆయన సలహాను చెవిన పెట్టిన యెడల అనేకమైన సమస్యల నుంచి విడుదల నొందుతాం. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పము తరతరములకు ఉండును. నీకుపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకాలోచన చెప్పుదును అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము, ప్రియులారా, మనము మన హృదయానుసారముగా కాక దేవుని ఆలోచన చొప్పున నడిచిన యెడల సత్యమైన మార్గములో నడిపించబడతాం. జీవితములో అన్ని మార్గాలకు కావలసిన ఆలోచనను తెలియజేసేదనని దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మనము ఆలోచన లేక అటు ఇటు పరిగెత్తు గాలి వలె ఉండకయుందుము. అంతేగాక మనము చేసే ప్రతిదీ మంచి మార్గము అనే ఆలోచన నుంచి బయటపడదాము. నేనెల్లప్పుడూ మంచివాడను, నేను చేసే ప్రతిదీ మంచిది అనే భావన మన నుంచి తొలగించుకోవాలి. మనము మన జీవితమునకు కావలసిన విషయములలో దేవుణ్ణి వెతుకుచు, ఆయన వాక్యము మీద అనుకొనుచు, ఆయన సలహాను చెవిన పెట్టిన యెడల పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన సహాయముతో, ఆయన వాక్యము ద్వారా మనము ఆలోచనను, సలహాను పొందుకుంటాం. ప్రియులారా, దేవుని వాక్యము ద్వారా మనము సలహాలను పొందుకుంటాం. అందుకే నీ వాక్యము నా పాదమునకు దీపమును, నా త్రోవకు వెలుగయ్యున్నది అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము మన జీవితములను సరైన మార్గంలో కట్టుకొనుటకు దేవుని వాక్యము మనకు మంచి సలహాలను ఇస్తుంది. అవును ప్రియులారా, దేవుని వాక్యము మన జీవితాలకు దీపమును, మన మార్గములకు వెలుగునై ఉన్నది. కాబట్టి దేవుని వాక్యమును ధ్యానించుచు ప్రభు వద్ద నుండి సలహాను పొందుకోవాలి. ఆయన పరిశుద్ధాత్మ మనకు ఆ రీతిగా మన అవసరమును బట్టి సహాయము చేస్తుంది. మన కుటుంబాలలో, జీవితములో, ఉద్యోగములు, సేవలోను, ఆర్థిక పరిస్థితులలోను, పిల్లల విషయములలో, మరన్ని విషయములలోను దేవుని వాక్యమును ధ్యానించుచు వాక్యానుసారమైన సలహాలను స్వీకరించాలి. మరి ముఖ్యముగా జీవితంలోని కొన్ని క్లిష్టతరమైన నిర్ణయాలు చేయు
సమయాలలో దేవుని యొక్క సలహాను బహుగా గుర్తించాలి. దేవుని యొక్క సలహాలు జీవితంలో నిరంతరము నిలుస్తాయి. ప్రియులారా, పరిశుద్ధాత్మ ద్వారా మనము సలహాన్ని పొందుకోవాలి. మన జీవితంలో సమస్తమును ప్రభువునకు సమర్పించి ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ యొక్క సలహాను పొందుకోవాలి. ఆ రీతిగా జరిగించిన ఎడల మన హృదయములలో నెమ్మది, గొప్ప సమాధానము దేవుని ఆత్మ దయచేస్తాడు. దేవునిని మనము స్తుతించుచు ఆరాధించుచుండగా సంతోషము మన హృదయములో పొంగి పొర్లుతుంది. దేవుడు మనలను నడిపిస్తాడు. ప్రియ సహోదరి, సహోదరులారా, నీవు ప్రభు చెప్పినట్లుగా క్రియలను చేయవలెను. అలా కాక తప్పుడు నిర్ణయాలను తీసుకొనిన ఎడల అవి వేరు మార్గమున మనలను నడిపిస్తాయి. అప్పుడు నెమ్మదిని, సమాధానమును కోల్పోవుటకు మనకు మనమే కారణమవుతాం. అందుకే దేవుని ప్రజల ద్వారా సలహాలను పొందుకోవాలి. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము కొంతమంది ప్రజలు దేవుని సలహాలను అంగీకరించరు. ఎందుకనగా వారు గర్వముతో నిండిన వారే ఎందురు. వారు తాము చేయుచున్నది ఎల్లప్పుడూ సత్యమే అని భ్రమలో ఉంటారు. వారు ఇతరులు చెప్పేది అంగీకరించరు. మనం ఎల్లప్పుడూ ప్రార్థించుచు విశ్వాసమునందు నిలిచి ఉండి దేవుని వాక్యములో బలముగా నాటబడి పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఎడల దేవుడు మనతో మాట్లాడి సరి అయిన సలహాలను అనుగ్రహిస్తాడు. ఎలయనగా దేవుడు దేవుని ప్రజలను వాడుకొనును. దేవుని ప్రజల ద్వారా అందించబడే సలహాలను పరిశుద్ధాత్మ నిశ్చయము చేస్తుంది. ఎలా అనగా దేవుడు తన ఆత్మ ద్వారా ప్రజల ద్వారా మాట్లాడుతాడు. అయితే దయచేసి ఎప్పుడైనా నామకార్థ క్రైస్తవుల నుంచి కానీ, నిద్రిస్తున్న క్రైస్తవుల నుంచి కానీ, ప్రార్థించని వ్యక్తుల యొద్ద నుంచి కానీ, దేవుని వెదకని వ్యక్తుల యొద్ద నుంచి కానీ, దేవుని వాక్యమును ధ్యానించక దానిని గ్రహించని వారి వద్ద నుంచి ఎన్నడూను సలహాలను, ఆలోచనలను స్వీకరించవద్దు. ఎందుకంటే వారు చెప్పే ప్రతి సలహా లోకాన్ని అనుసరించి ఉంటుంది. పరిశుద్ధాత్మ ప్రమేయం ఉండదు. దానిలో ఎల్లప్పుడూ శరీరము సొంతమనే భావన ఉంటుంది తప్ప ఆత్మ సంబంధమైన వారి ఆలోచన ఉండదు. వారి ఆలోచనలు మనలను దేవుని నుంచి తొలగించి వేరొక మార్గంలో నడిపిస్తాయి. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, మనము మన చుట్టుప్రక్కల ఆత్మ సంబంధమైన ప్రజలతో నింపబడి ఉండిన ఎడల వారి యొక్క ఆలోచనలు మనలను రక్షిస్తాయి, మనలను వృద్ధిలోనికి తీసుకొని వస్తాయి. కాబట్టి దేవుని చేత అభిషేకము నొందిన ప్రజలు ఉండిన ఎడల దేవుడు వారి ద్వారా తన యొక్క స్పష్టమైన చిత్తమును తెలియజేస్తాడు. అది క్లిష్ట పరిస్థితిలో మనకు మంచి మార్గముగా ఉంటుంది. అందుకే ఆలోచన చెప్పువారు లేని చోట వ్యర్థమగును, ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములో దృఢపడును అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము దేవుని యందు విశ్వాసముంచని అనేకుల యొక్క సలహాలను స్వీకరించిన ఎడల అవి నిన్ను ప్రభు నుంచి దూరము చేసి దేవునికి ఇష్టము లేని కార్యములను చేయుటకు ప్రేరేపిస్తాయి. అయితే యేసు క్రీస్తునందు విశ్వాసము ఉంచిన మనకు మన జీవితములలో, మన కుటుంబములో, మన సేవా పరిచర్యలో మరే విధమైన సలహాలకు ప్రభువైన యేసు క్రీస్తు సరిపోయిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయనను బ్రతిమలాడుచు ఆయన సింహాసనము నుండి కృపను పొంది జీవితంలో ఎదుగునట్లు, దేవుని మహిమ కొరకు జీవించినట్లు ప్రభు సహాయము చేస్తాడు. ఎలయనగా యేసు క్రీస్తు నమ్మదగిన ప్రభు. ఆయన తన చిత్తానుసారముగా మనలను నడిపించును. మనకు జ్ఞానమును, సమాధానమును, అర్థము చేసుకునే స్వభావమును అనుగ్రహిస్తాడు. అంతేగాక మార్గము లేని చోట మనకు మార్గమును కనపరుస్తాడు. ఆ విధముగా పరిశుద్ధాత్మ
దేవుడు మనలో ప్రతి ఒక్కరిని ఆయన యొక్క ఆలోచన చొప్పున నడిపించి ఈ రాత్రంతా దేవుని యొక్క ఆలోచనను ప్రణాళికలను నెరవేర్చినట్లు చేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి మీ జీవితంలో ఇలాగు చేయుటకు సిద్ధముగా ఉండుడి. అడుగుడి మీకియ్యబడును అని దేవుని వాక్యము సెలవిచ్చినది. అవును, నేను దేవునిని అడిగి ఉన్నాను కనుకనే ఈ రోజు వరకు కూడా నేను పరిశుద్ధాత్మ సహాయముతో దేవుని పరిచర్యను చేయించున్నాను. అదే విధముగా ఈ రాత్రి మీరెటువంటి వార్త విన్నప్పటికీ లేక మీరు వృద్ధులైనప్పటికీ పరిశుద్ధాత్మను మీరు అడగవచ్చును. మీరు పరిశుద్ధాత్మను పొందుకోవాలని వాంఛ కలిగి దేవుని అడిగినప్పుడు ప్రభు మిమ్మును తన పరిశుద్ధాత్మ అభిషేకముతో దీవిస్తాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాగ్దానాన్ని మీరు నమ్మినట్లయితే నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మరొక మారు మీ లేఖన భాగము ద్వారా నాతో మా అందరితో మీరు మాట్లాడిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. అయ్యా, ఈ రాత్రి మా పూర్ణ హృదయంతో మేము నీ ఎదుటకు వచ్చుచున్నాం. దేవా, అడిగే వారందరిపై పరిశుద్ధాత్మను కుమ్మరిస్తానని నీ వాగ్దానానికే నీకే వందనాలు. అయ్యా, ఈ రాత్రి ఈ అమూల్యమైన వరమును స్వీకరించడానికి మేము మా హృదయాన్ని తెరుచున్నాం. ప్రభువా, నీ ఆత్మతో మమ్మను నింపుము, మరియు నీ సర్వసత్యములోనికి మమ్మను నడిపించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం. వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనుచున్నాం. విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. అయా, బిడ్డలు పరీక్షలు రాస్తుండగా, పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేసి ఆ బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరిచి కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా కాపాడమని వేడుకొనుచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి దుఃఖమును సంతోషముగా మార్చుమని వేడుకొనుచున్నాం. దేవ, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనుచున్నాం. దేవ, మీ సేవకులను, సేవకురాండ్రను, వారి పరిచర్యను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుటలేదో ఆ ప్రాంతంలో మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు దానిని స్వీకరించి మీ శిలువ మార్గములో నడిచేటటువంటి గొప్ప ధన్యతను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవవృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవ, సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనుచున్నాం. అయ్యా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు కావలసిన సహాయము దయచేసి బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, ప్రపంచములో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనుచున్నాం. అయ్యా, ప్రాముఖ్యముగా ఈ సమయంలో విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టి బిడ్డల మధ్య శాంతి సమాధానాలు కలిగించమని
వేడుకొనుచున్నాం. దేవా, ఈ గాఢంధకారమైన చీకటిలో ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకొని వస్తుండగా బిడ్డల ప్రతి మొరను మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేయమని వేడుకొంచున్నాం. అయ్యా, ఈ గాఢంధకారమైన చీకట్లో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.